ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసు విచారణలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లోనూ ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. జనాభా సర్వే ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు అవుతాయన్నారు. మరోవైపు మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు పొన్నం ప్రభాకర్. తప్పకుండా బండి సంజయ్ గారి వ్యాఖ్యల మీద స్పందిస్తాం. మా ప్రభుత్వం చట్టంలో ఎటువంటి కక్షపూరితమైనటువంటి అంశాలు లేకుండా చట్టం తన పని తను చేసుకుపోవాలని కోరుకుంటుంది. అదేవిధంగా సమ్మక్క సారకకు సంబంధించి కూడా మన దగ్గర రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి 51 కేంద్రాల నుంచి 4000 బస్సులు, అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కొరకు వాళ్ళకు ఒక ట్యాగ్ను బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు వేయించుకుంటే దానికి మరి కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ తోటి ఎక్కడో పోయినా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలతోటి పోయేవాళ్ళు తప్పకుండా ఆ పిల్లలకు ఒక క్యూఆర్ కోడ్ గల టైని వాళ్ళ చేయికి వేసినట్టయితే ఎక్కడైనా మిస్ అయినా కూడా మరి పోలీస్ శాఖ అది రూపొందించింది, దాన్ని వినియోగించుకోవాలని కోరుతాను. రవాణా శాఖల బస్సు మాత్రమే గద్దెల దగ్గర దాకా పోగలుగుతుంది. సురక్షిత ప్రయాణం అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు చేయడం జరిగింది. పాపులేషను అక్కడ ఉండబడేటువంటి సాంకేతికమైన లెక్కలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రజల్లో అంటే నేను ఇక్కడ పోటీ చేస్తా అనుకున్నప్పుడు రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో అతను ఆందోళనకు గురి కావడం లోపల ఏం పొరపాటు లేదు. కానీ ప్రభుత్వము కానీ ప్రజాప్రతినిధులు కానీ 1% ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, భగవంతుడి సన్నిధి నుంచి మాట్లాడతాను. ఎక్కడ కూడా చిన్న ప్రమేయం కూడా ఎవరిది లేదు. ఎవరికైనా అపోహలు ఉంటే తొలగించుకొని అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరుతాను. రాజకీయ జోక్యం కానీ రిజర్వేషన్లు గతంలో జరిగినాయి కాబట్టి అటువంటి అపోహ కలిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొంత రిజర్వేషన్లు మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లా జరుగుతుంది అనుకునేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ మా ప్రజాపాలన ప్రభుత్వం మరి సర్వే ఆధారంగా సర్వే చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మాత్రమే అటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎవరి ప్రమేయం ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఎవరి ప్రమేయం లేదు.